చేయకపోతే మళ్ళీ జగనన్నే వస్తారు. జూనియర్ జగన్ అని ఒక యుద్ధం చేయాలంటే కానీ అక్కడ నన్ను నెట్టేశారు. అదృష్టం, ఆ పరమశివుడు అనుగ్రహం అన్నీ ఉంటే ఎంతేశారు సార్. ఏదో పావులా రూపాయి ఇస్తారు, అవి సరిపోతాయా? ఈరోజు కడుపోయింది, ఈ రోజే కనేస్తారా? 2 నెలల టైం కావాలి. 9 నెలలు టైం కావాలి కదా. బాగా అర్థం చేసుకున్నాను, తిరిగాను, కొంతమంది పెద్దవాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ ద్వారా అవకాశాలు రావడం, ఏదో పావులా రూపాయి ఇస్తే అది మనం పెట్టుకుని ముందుకెక్కడం, మాట్లాడడానికి కూడా అంత అర్హత లేనట్టు చూస్తున్నారు. మరి రేపు అనే ఒక విధానం వచ్చేసింది. అది అంటే ఒక్కదానికి పోతే ఇంకోటి జరిగింది. అంటే మనం కింద నుంచి వచ్చాం కాబట్టి, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అన్ని చూస్తూ వచ్చాం కాబట్టి అవన్నీ మనకు తెలుసు. ఏ కవ్వాలి అఖండ జోల ప్రజోల కరోల ద్రమిష్టిని మచ్చమ శీర్షభక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ అద్దుపయని హచ్చనంద స్వరూపిని మాత సెలవించిన ప్రకారం వెంట వెన్న పక్షులు చెప్పి ఆ నెత్తుట్లో వేసావు సహజ శోషణ కదో. ఈ పగిరికి చావు లేదు, పగిరు అమరుడు. మాట్లాడవే. కొంతమంది పేటిఎం బ్యాచెస్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి మనం కింద స్థాయి నుంచి తీసుకురావాలన్నదే పాయింట్. మన రాజమౌళి సార్ అయితే వీళ్ళు మన ప్రపంచ మార్కెట్ దాటిపోయారు. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ యావత్తు ప్రపంచానికి చాలా చెప్పారు. జగన్ సంబంధించి క్యారెక్టర్ నేను చేశాను. అండ్ మీకు రాజకీయంగా ఇష్టమైన నాయకులు ఎవరు? నాన్నగారు, తాతగారు మాత్రం ఉన్నారు పార్టీలో, వాళ్ళు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయారు, మా అన్నగారు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. కూటమిలో ఉన్న ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా కూటమిలో వీళ్ళకి సఖ్యత లేదు. ఆయనకి నిజంగా రాజకీయంగా ఎదగడం కోసం కానీ లేదా జనం కోసం కానీ అంత పాటుపడాల్సిన అవసరం ఉందంటారా? ఎక్కడ పేద ధనిక అనే భేదం ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఓసీ అనే భేదాలు ఉండకూడదు. మొత్తం సమాంతరంగా బతకాలి, మరో ప్రపంచాన్ని సృష్టించాలన్నది నా పాయింట్. చేయకపోతే మళ్ళీ జగనన్నే వస్తారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి కానీ వ్యక్తిగతంగా చూడకూడదు.